పెరుగుతుంది. కిందికి వస్తున్న తల నెమ్మది పెరుగుతుంది. సైడ్లో ఫ్యాట్ ఉన్న కరిగిపోవటానికి కాళ్ళ మీద స్థలం తీసుకోండి. చేతులు ఒకరికొకరు తాకొద్దు. ఇటు బెండ్ చేయండి, ఇటు శ్వాస బెండ్ చేయండి, ఇటు శ్వాస వదలండి, శ్వాస వదలండి. లెఫ్ట్ బెండ్ చేయండి, రైట్ బెండ్ చేయండి, లెఫ్ట్ బెండ్ చేయండి, రైట్ బెండ్ చేయండి, లెఫ్ట్ బెండ్ చేయండి, రైట్ బెండ్ చేయండి. రిలాక్స్ అవ్వండి. ఇది ఒక 10 టైమ్స్ చేసుకోవాలి రోజు. గుర్తుంటుందా? నేను మళ్ళీ అడుగుతా ఒకసారి. ఓకే, అందరిని అడగను, గుర్తున్న వాళ్ళని అడుగుతాను. ఓకేనా? నేను మర్చిపోతాను కాబట్టి నన్ను అడగద్దు. ఓకే, మరొక శ్వాస వేగంగా తీసుకోవాలి. గుండె నిండా నిదానంగా వదిలేయాలి. బాగా కోపం వచ్చింది అనుకోండి, శ్వాస బాగా తీసుకొని కోపం తగ్గిపోద్ది. కోపం తగ్గడానికి ఏం చేస్తాం? కొడుదాం అంటారు కదా, ఇచ్చుతాం మనం. అవునా? కోపం తగ్గాలి కదా. కోపం రావద్దంటే శ్వాస బాగా గుండెల్లో తీసుకుని వచ్చిన తర్వాత కూడా కళ్ళు మొత్తం మెల్లిగా శ్వాస వదిలేస్తే కోపం పోతుంది. కోపం వల్ల హార్ట్ బీట్ వస్తుంది, కోపం వల్ల గుండె నొప్పి వస్తుంది కదా, కోపం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి, గొడవలు అవుతాయి కదా. ఆ కోపం పోవాలంటే గుండె శ్వాస తీసుకోవాలి. ఎప్పుడు వచ్చినా మెల్లి వదిలాలి. అమ్మ వెంటనే అన్నం పెట్టడంతో కోపం వస్తుంది కదా, అమ్మ అన్న డ్రెస్ కొనకపోతే కోపం వస్తుంది కదా, రావద్దు, కోపం రావద్దు. మరొక వ్యాయామం, కాలు కలపండి. ఒక్క ఫీట్ స్థలం, ఇంత స్థలం తీసుకోండి. ఇంతే స్థలం, ఇంతే స్థలం. నడుము మంచిగా చక్కగా అందంగా ఉండాలి, శరీరం స్లిమ్గా ఉండాలి అంటే ఇది చేయాలి. ఇవన్నీ అనగానే శ్వాస వదిలేసి ఈ చెయ్యి ఉన్న చోట ఈ చెయ్యి రావాలి, ఈ చెయ్యి ఉన్న చోట ఈ చెయ్యి రావాలి. ప్రయత్నం చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రిలాక్స్. కొందరు కాలు చేతులు బాగా లాగుతాయి కదా, నరాల బలహీనత ఉంటుంది. కాలు చేతులు పిల్లలకు లాగొద్దు. కాళ్ళు బలంగా ఉండాలి, మనం బలంగా ఉండాలి కదా, స్ట్రాంగ్ ఉండాలి. అంటే చప్పట్లు కొట్టిస్తారు టీచర్లు. చప్పట్లు కొట్టిస్తారు మన దగ్గర, కొట్టిస్తారు. ఆ చప్పట్లు ఇక్కడ కొడదాం మనం. ఈ చెయ్యి ఇక్కడ కొట్టాలి, ఈ చెయ్యి ఇక్కడ కొట్టాలి, ఇక్కడ కొట్టాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇలా ఇది 10 టైమ్స్ 20 టైమ్స్ చేయాలి. మనకు టైం ఉండదు కాబట్టి 10 టైమ్స్ మీరు చేసుకోండి. నేను నేర్పిస్తున్నా. మళ్ళీ మధ్యలో కూడా నేను వచ్చి మీకు